డైలీ న్యూస్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కవితకి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ఈడీ కస్టడీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. తన అన్యాయంగా ఈడీ అరెస్ట్ చేసిందంటూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఈ విషయంలో మీరు ట్రయల్ కోర్టుకు వెళ్ళాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితకి ట్రయల్ కోర్టులోనే మీరు బెయిల్ పిటిషన్ వేసుకోవాలి, మహిళ కాబట్టి ట్రయల్ కోర్టు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి సూచిస్తూ 6 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి అటు ఈడీకి కూడా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిఎంఎల్ఏ కేసులతో ట్యాగ్ చేసింది ఈ ధర్మాసనము. సుప్రీంకోర్టులో ఈరోజు వస్తుంది, తనకి బెయిల్ వస్తుంది, తనని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి వేసుకున్న దాని మీద సుప్రీంకోర్టు ఈడీ కేసుని కొట్టేస్తుందని చెప్పేసి ఆశపడింది కవిత. కానీ ఆమెకి ఊరట అనేది దక్కలేదు. ట్రయల్ కోర్టుకు మాత్రమే వెళ్ళాలని చెప్పేసి అన్నది. ఇప్పుడు ఆమె పిఎంఎల్ఏ కేసును విచారిస్తున్న కోర్టులో మాత్రమే ఆమె అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, బెయిల్ పిటిషన్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు మహిళ కాబట్టి ఈడీ తన ఇంటి దగ్గర విచారించాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేసింది సుప్రీంకోర్టులో. అయితే ఆ ఈడీ ఈ మధ్యలో అరెస్ట్ చేయడంతో ఆ పిటిషన్ని చెల్లుబాటు లేదు కాబట్టి ఆ పిటిషన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం సుప్రీంకోర్టులో కవితకి ఊరట అనేది దక్కలేదు. ట్రయల్ కోర్టుకు వెళ్ళాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో మళ్ళీ ఇప్పుడు ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ ఈరోజు కవిత తరపున న్యాయవాదులు వేసే అవకాశం ఉంది. ఈ మాజీ మంత్రులు హరీష్ రావు కానీ, తర్వాత కేటీఆర్ కానీ అక్కడే ఉన్నారు. తర్వాత లాయర్లు కూడా మళ్ళీ అప్లై చేసుకునే అవకాశాలు అయితే ట్రయల్ కోర్టులో అప్లై చేసే అవకాశాలు ఉన్నాయి.